ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరో వారాన్ని ఇచ్చేవారి ప్రభా, మరి వారాన్ని నెలలో ముగించినందుకే వందనాలు ప్రభా. ఇంతవరకు క్షేమంగా సజీవుల సంఖ్యలో మమ్మల్ని బ్రతికించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, బ్రతకడానికి మీరు ఇస్తున్న ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ సంకల్పములు ఎంతో గొప్పవి ప్రభా. పాపం చేసి దూరమైన మమ్మల్ని తిరిగి చేర్చుకోవడంలో మీరు చూపించిన అనురాగాన్ని, వాత్సల్యతను బట్టి వందనాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకున్నందుకై వందనాలు ప్రభా. గొప్ప రక్షణ మాకు ఇచ్చారు, పాప క్షమాపణ ఇచ్చారు ప్రభా. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని చేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అత్యున్నతమైన సింహాసనం మీద ఉండి ప్రభా, రోజులు కానీ, నెలలు కానీ, సంవత్సరాలనే టైమింగ్ లేకుండా యుగ యుగాలు సజీవులతో ఉండి యుగ యుగాలు జీవిస్తున్న ప్రభా, అత్యంత పరిశుద్ధమైన దేవుడునైనా నీ సంవత్సరాలకు మితి లేదు, నీ యొక్క కాలానికి టైం లేదు ప్రభా. అయినా నీ ఆలోచనల నుంచి పుట్టినాం మేము. ఈ సృష్టి అంతా కూడా నీ మాటల నుంచి వచ్చింది ప్రభా. ఇవన్నీ లేనప్పుడు మీరున్న దేవుడు అయినా నిన్ను గురించి వర్ణించడానికి, నిన్ను గురించి ఆలోచించడానికి కూడా మాకు జ్ఞానం సరిపోదు. అంత ఉన్నతమైన దేవుడు, అంత ప్రభా, మా ఊహలకు అందనంతగా ఉన్న దేవుడు ప్రభా. నిన్ను మేము అర్థం చేసుకోవడానికి మా జ్ఞానం సరిపోదు ప్రభా. దానికి మీ ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు ఇవ్వండి నాయన. ఈరోజు కూడా నీ సన్నిధికి వచ్చాం. కొంత సమయం హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కావలసిన పాటలు దయచేయండి, అదేవిధంగా కావలసిన మాటలు దయచేయండి, అదేవిధంగా వాటి ద్వారా మా ఆత్మను సిద్ధపరచండి. దానికి మా శరీరము, మనసు అంగీకరించినట్టు మీరు చేయండి. సమయం అంతా మీ చేతులకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పూజారుడా, ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజారుడా, ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. యేసయ్యా, నీ కృపతో నన్ను కాచితివే. యేసయ్యా, నీ కృపతో నన్ను కాచితివే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా, ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను,
నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను. నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ నామము ఘనమైనది, నీ నామము ఘనమైనది. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను. నీ వారసునిగా నన్ను చేసెను. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను. నీ వారసునిగా నన్ను చేసెను. నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగానే వేచియుందున్. రాజుల రాజుగా నీవు రానుండగా, నిన్నెదుర్కొనగానే వేచియుండేదన్. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్యము శాశ్వతమైనది. యేసయ్యా నిన్ను చేరగానే మైమరతును. యేసయ్యా నిన్ను చేరగానే మైమరతును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజార్హుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత.
యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. నీ ముఖ కాంతి నాకు జయమిచ్చెను, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ ముఖ కాంతియే నాకు జయమిచ్చెను, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచెను. నీ నామము ఘనమైనది, నీ నామము ఘనమైనది. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజార్హుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను, నీ వారసునిగా నన్ను చేసెను. నీ వాత్సల్యమే నన్ను క్షమించెను, నీ వారసునిగా నన్ను చేసెను. నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజారుడా ప్రాణేశ్వరా ప్రణమిల్లెదని పాదాల చెంత. రాజుల రాజుగా నీవు రానుండగా నిన్నెదుర్కొనగానే వేచియుందును. రాజుల రాజుగా నీవు రానుండగా నిన్నెదుర్కొనగా నేను వేచియుందును. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ రాజ్యము శాశ్వతమైనది. యేసయ్యా నిన్ను చేరగానే మైమరతును. యేసయ్యా నీ కృపను నే తలపోయుచు. యేసయ్యా ఆరాధించెద నీ మహిమను.
నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజారుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. యేసయ్యా నీ కృపతో నన్ను కాచితివే. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. పూజారుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. పూజారుడా ప్రాణేశ్వరా, ప్రణమిల్లెదని పాదాల చెంత. ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? అర్హతే లేని, యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? అర్హతే లేని, యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ. అర్హతే లేని, యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? నీ ప్రేమ సామ్రాజ్యములో పాలు పొంద భాగ్యము నీయా. పాపినైన నన్ను కరుణించే పరిశుద్ధతను సాగితివే. నీ ప్రేమ సామ్రాజ్యములో పాలు పొంద భాగ్యము నీయా. పాపినైన నన్ను కరుణించే పరిశుద్ధతను సాగితివే. ఏమెత్తును ప్రేమ సాగరా, నీ ప్రేమకు బదులుగా ఏమెత్తును, ఏమెత్తును ప్రేమ సాగరా,
నీ ప్రేమకు బదులుగా ఏమిత్తును ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ నీ ప్రేమను రాగాలు పొందా ఎట్టి యోగ్యత నాలో లేదే ప్రేమ గల తండ్రివై నన్నో చేరదీసి కృప చూపినావు నీ ప్రేమానురాగాలు పొందా ఎట్టి యోగ్యత నాలో లేదే ప్రేమ గల తండ్రివై నన్నో చేరదీసి కృప చూపినావు ఏమిత్తును కృపాసాగరా నీ కృపకు బదులుగా ఏమిత్తును కృపాసాగరా నీ కృపకు బదులుగా ఏమిత్తును ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నీ ప్రేమ సంకల్పమును నాలో నెరవేర్చుట కొరకై జగతు పునాదికి ముందే కృపలో ఏర్పరచితివా నీ ప్రేమ సంకల్పమును నాలో నెరవేర్చుట కొరకై జగదుత్పత్తికి ముందే కృపలో ఏర్పరచితివా ఏమిత్తును దయాసాగరా నీ దయకు బదులుగా ఏమిత్తును దయాసాగరా నీ దయకు బదులుగా ఏమిత్తును ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నీ ప్రేమ సామ్రాజ్యములో పాలు పొంద భాగ్యము నీయా
పాపినైన నన్ను కరుణించే పరిశుద్ధతను సాగితివే. నీ ప్రేమ సామ్రాజ్యములో పాలు పొంద భాగ్యము నీయా. పాపినైన నన్ను కరుణించే పరిశుద్ధతను సాగితివే. ఏమెత్తును ప్రేమ సాగరా, నీ కృపకు బదులుగా ఏమెత్తును. ఏమెత్తును ప్రేమ సాగరా, నీ ప్రేమకు బదులుగా ఏమెత్తును. ఎందుకయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? అర్హతే లేని, యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ. ఎందుకయ్యా యేసయ్యా నీ ప్రేమానురాగాలు పొందా ఎట్టి యోగ్యత నాలో లేదే. ప్రేమగల తండ్రివై నన్ను చేరదీసి కృప చూపినావు. నీ ప్రేమానురాగాలు పొందా ఎట్టి యోగ్యత నాలో లేదే. ప్రేమగల తండ్రివై నన్ను చేరదీసి కృప చూపినావు. ఏమిత్తును ప్రేమ సాగరా, నీ కృపకు బదులుగా ఏమిత్తును. ఏమిత్తును కృపా సాగరా, నీ కృపకు బదులుగా ఏమిత్తును. ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ? నీ ప్రేమ సంకల్పమును నాలో నెరవేర్చుట కొరకై జగదుత్పత్తికి ముందే ప్రేమలో ఏర్పరచితివా. నీ ప్రేమ సంకల్పమును నాలో నెరవేర్చుట కొరకై జగద్పునాదికి ముందే కృపలో ఏర్పరచితివా. ఏమిత్తును దయా సాగరా, నీ దయకు బదులుగా ఏమిత్తును. ఏమిత్తును కృపా సాగరా, నీ కృపకు బదులుగా ఏమిత్తును. ఏమిత్తును ప్రేమ సాగరా, నీ ప్రేమకు బదులుగా ఏమిత్తును. ఏమిత్తును దయా సాగరా, నీ దయకు బదులుగా ఏమిత్తును. ఎందుకయ్యా యేసయ్యా
నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకై యేసయ్యా, నా పైన నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకై యేసయ్యా, నా పైన నీకు ఇంత ప్రేమ ఎందుకై యేసయ్యా, నా పైన నీకు ఎంత ప్రేమ. ఆరాధన కోసం ఇచ్చిన వాక్యాన్ని చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాం. ఈ కీర్తన రాసింది దావీదు గారు. దావీదు కీర్తన మొదటి వచనంలో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువరు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన ఆయన నిన్ను ఆరాధించడానికి భక్తులు రోజు ప్రభా ఎలా ఆరాధించారో మీరు మా కోసం రాయించి ఈ గ్రంథంలో ప్రభా అవి ముద్రించినందుకే వందనాలు. ఆ భక్తుల మార్గంలో మేము కూడా నిన్ను ఆరాధించడానికి వారు ప్రభా ఏ విధంగా నిన్ను స్తుతించారో అది తెలుసుకొని అలా మేము కూడా నిన్ను స్తుతించడానికి సహాయం చేయమని, భక్తుల జీవితాల్లో మీరు ఎలాంటి దేవుడుగా ఉన్నారు, ఈరోజు మాకు కూడా మీరు అలాంటి దేవుడు అని మేము తెలుసుకొని మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించడానికి మీరే మాకు సహాయపడే విధంగా మాతో మాట్లాడమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ మాటలు దావీదు గారు చెప్తున్నాడు. ఏ టైంలో రాశాడో మనకైతే తెలియదు, కానీ దేవుడు ఈ బైబిల్లోకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ చెప్తున్న మాటలు వేరే జనాలకు కాదు, లేదంటే దేవునికి కూడా కాదు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువరు. నిజంగా ఇలాంటి అనుభూతి ఒక విశ్వాసిగా మనకు దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉండాల్సిన ఒక మధురమైన అనుబంధం ఇది. దేవుణ్ణి ఆరాధించడానికి మన చుట్టూ వేల మంది జనాలు అవసరం ఉండదు. దేవుణ్ణి ఆరాధించడానికి మన చుట్టూ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి మనము మనతో పాటు అందరికి కలవాల్సిన అవసరం కూడా లేదు. కొన్నిసార్లు అవి లేకపోయినా కూడా మన ప్రాణానికి, మన అంతరంగంలో ఉన్న మన అవయవాలకి, మన మనస్సుకి మనం చెప్పుకోవచ్చు అంటాం. అలాగే దావీదు గారు ఆరాధన చేశాడు. నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, నా అంతరంగంలో ఉన్న
సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా దేవుని సన్నతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువరు, దేన్ని మరువరు. అంటే తన ప్రాణానికి ఏం చెప్తున్నాడంటే, దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. అది ఏ విధంగా అన్నా చేయని, ఎలాగన్నా చేయని, నా ప్రాణము నా అంతరంగంలో ఉన్న సమస్తమా మీరు ఆయన్ను స్తుతించండి. జనాలకు చెప్పట్లేదు, తనకు తాను తన ప్రాణానికి చెప్తున్నాడు, తన అవయవాలకు చెప్తున్నాడు, అంతరంగంలో ఉన్న తన మనస్సుకు, హృదయానికి చెప్తున్నాడు. మీరు స్తుతించండి. ప్రాణమా స్తుతించు, హృదయమా స్తుతించు, అంతరంగంలో ఉన్న మనస్సులో ఉన్న ప్రతిదీ మీరు స్తుతించండి. పరిశుద్ధ నామాన్ని స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో అసలు దేన్ని మరవరు. రోజు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, మన ప్రాణానికి మనం ఏం చెప్పుకోవాలంటే, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవరు. మనుషులం మనము కొన్ని మర్చిపోతాం. మేలుల కంటే కీడులు గుర్తు పెట్టుకుంటాం. మేలు మర్చిపోతాం, ఉపకారాలు మర్చిపోతాం, మంచిని మర్చిపోతాం, చేసింది మర్చిపోతాం. ఒకరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఆరాధించి మన ప్రాణానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవచ్చు. సంవత్సరం నుంచి ఆయన చేసిన ఉపకారాలు ఏంటేమి, 5 ఏళ్ల నుంచి ఆయన చేసిన ఉపకారాలు ఏంటేమి, 10 ఏళ్ల నుంచి ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని, లేదంటే మనం రక్షణలోకి వచ్చినప్పటి నుంచి చేసిన ఉపకారాలు, ఇంకా ముందుకెళ్తే మనం పుట్టినప్పటి నుంచి చేసిన ఉపకారాలు, అసలు మనల్ని పుట్టించక ముందు ఆయన ఆలోచనలో మనలో ఏర్పరచుకున్న ఉపకారాలు ఎన్నో. అసలు మనల్ని భూమి మీదకి తీసుకురావాలన్న ఆలోచన, మట్టిలోకి జీవాన్ని పంపించాలన్న ఆలోచన, మట్టి భూమి ఆకాశం ఇలా కావాలన్న ఆలోచన, ఇవన్నీ దేవుల్లో ఉన్నాయి. అందుకే ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగాం, ఒక మనిషిగా పుట్టగలిగాం, బ్రతకగలుగుతాం. దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నెన్నో. మనం ఈ రోజు ఏం చేయలేదు, ఈ వారంలో ఏం చేయలేదు, ఈ నెలలో ఏం చేయలేదు, ఈ సంవత్సరంలో ఏం చేయలేదు అని కాదు మనం ఆలోచించాల్సింది. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నెన్నో. ఎన్ని అపాయాలు దాటించాడో, ఎన్నిసార్లు శ్రమల్లో సాయం చేశాడో, ఎన్నిసార్లు కన్నీళ్ల గుండా వెళ్ళినప్పుడు ధైర్యం ఇచ్చాడు, ఎన్ని పోరాటాల్లో నిలబెట్టాడు, ఎన్ని అపాయాలు, ఎన్ని సుడిగుండాలు దాటించాడు, ఎన్ని కష్ట నష్టాలతో మనల్ని ఈ రోజు వరకు తీసుకొచ్చాడు. ఈరోజు ఇంకా బతికి ఉన్నామంటే అది చాలు మనం ఆయన ఆరాధించమని. ఎంతోమంది చేతగాక జీవితాన్ని ముగించారు. ఒకసారి మనం మన జీవితాన్ని వెనక్కి చూసుకుంటే ఎన్నెన్ని ఉపకారాలు చేశాడు లోకపరంగా, అదేవిధంగా ఆత్మపరంగా రక్షణ కోసం ఎన్ని చేశాడు ఉపకారాలు. తన కుమారుణ్ణి పంపించాడు, రక్షణ మార్గాలు ఏర్పాటు చేశాడు, పాప క్షమాపణ ఏర్పాటు చేశాడు, పరలోకానికి మళ్ళీ ఒక దారి ఇచ్చాడు. ఈ విధంగా ఆత్మకు సహాయాలు ఎన్నో ఉపకారాలు చేశాడు. శరీరపరంగా జీవించిన ఈ యొక్క సంవత్సరాలన్నిట్లో ఎన్నెన్ని పెద్ద పెద్ద పరిస్థితుల్లో దేవుడు తన ఉపకారాన్ని చేశాడో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. చేసుకొని మన ప్రాణంతో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రాణమా ఆయన స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవరు. ఇది ఒక ఫీలింగ్ అన్నమాట, హృదయంలో కలిగే ఒక భావన. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, ఎవరికో మనం చెప్తే అర్థమయ్యేది కాదు. దేవుణ్ణి అనుభవించి అనుభవాల్లో ఆయన భావనను గుర్తు చేసుకుంటూ మన హృదయాన్ని తలపోస్తూ తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టడమే
మనం దేవునికి ఇవ్వగలిగే ఆరాధన. దేవుని గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు. అందులో మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎవరికి చెప్తున్నాడు? మనిషికి కాదు, ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా స్తుతించు. ఎందుకు నువ్వు స్తుతించాలో నేను కారణం చెప్తా. నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. క్షమించాడు అని చెప్పలా, క్షమిస్తాడు అని చెప్పలా. క్షమించేవాడు, నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎన్ని దోషాలు చేసినా క్షమించడం వ్యక్తి భూమి మీద ఎవరు ఉండరు. నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. అమ్మా, నీ దోషములన్నీ క్షమిస్తాడు, నిన్ను ఆరాధించు అని చెప్పట్లా, ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా, నువ్వు ఎందుకు ఆరాధించాలో తెలుసా? నీ దోషములు క్షమించేవాడు. ఎన్ని దోషాలు ఆయనకు విరోధంగా చేశావు, ఎన్ని పాపాలు ఆయనకు విరోధంగా చేశావు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశావు, ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టావు, ఎన్నిసార్లు దేవుడు చెప్పింది చేయలేదు, ఎన్నిసార్లు దేవునికి దుఃఖం కలిగించావు. నీ దోషాలు ఒకసారి చూసుకుంటే అవి లెక్కలేనన్ని దోషాలు. అడుగడుగునా తప్పిపోయిన వాళ్ళు, అనుక్షణము తప్పిపోయిన వాళ్ళు. అందుకే మనుషుల గురించి ఒక భావన దేవుడు చెప్పాడు ఆదికాండంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. వారి హృదయములోని ఆలోచన ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూసి నరులను చేసినందుకు ఆయన సంతాపడ్డాడు. నరుల యొక్క హృదయములోని ఆలోచన ఎల్లప్పుడూ, అంటే ప్రతి క్షణము కూడా చెడ్డదేను. ఇలాంటి వాళ్ళ నేను సృష్టించింది ఆయన సంతాపడ్డాడు. అంటే మన దోషములు క్షణక్షణము, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం లెక్కలేనని ఉన్నాయి. దేవుని దగ్గర ఒక్క తప్పు చేసిన ఆదాముకి అంత శిక్ష వేసి బయటికి వేస్తే మన దోషం లెక్కలేనని సార్లు. ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టాం, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేశాం, ఎన్నిసార్లు మన మాటల్లో, మన క్రియల్లో, ప్రవర్తనలో ఎన్నిసార్లు ఎన్ని దోషాలు ఆయన ఎగ్జామిన్ చేస్తే, పరీక్షిస్తే లెక్కలేనన్నట్టుంటాయి. కానీ ధైర్యంగా మనం ఏం ఆరాధించవచ్చు తెలుసా? నా ప్రాణమా, నీ దోషాలు ఎన్ని ఉన్నా నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఈరోజు మనం ఆరాధన చేయడానికి వచ్చింది ఈ దోషములన్నిటినీ క్షమించేవాడు. మనుషులు క్షమించకపోవచ్చు, మనుషులన్నిటినీ క్షమించి చేర్చుకోకపోవచ్చు. సొంత వాళ్ళు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, బంధువులు మన తప్పులన్నీ క్షమించకపోవచ్చు. కానీ ఆయన, నా ప్రాణమా, ఆయన ఈ దోషాలన్నీ క్షమిస్తాడు. అందుకు నువ్వు స్తుతించాలి. ఎవరితో పని లేదు, ఎవరితో అవసరం లేదు. నా ప్రాణమా, నీవు నీ దోషాలన్నీ క్షమించేవాడు. నువ్వు చేసిన తప్పులు క్షమించేవాడు. నువ్వు తప్పిపోయిన ప్రతిసారి చెయ్యిచ్చి లేపేవాడు. నువ్వు పడిపోయిన ప్రతిసారి నీ వైపు చూసేవాడు. ఆయన నీ దోషాలు క్షమించేవాడు. ఈరోజు మనము మన ప్రాణానికి చెప్పాల్సిన మాట. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఎంత మంచి మాట. నా ప్రాణమా, నీ దోషాలను క్షమించేవాడే కాదు, నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. అందుకే నువ్వు స్తుతించాలా ఆయన. నీ సంకటాలన్నీ, నీ కష్టాలన్నీ, నీ ఇబ్బందులని, సంకటములంటే దాంట్లో ఎన్నో ఉన్నాయి. క్లిష్టమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, బాధకరమైన పరిస్థితులు. నీ సంకటములన్నీ కుదుర్చేవాడు, సెట్ చేసేవాడు. నా ప్రాణమా, నీ సంకటాలన్నీ ఆయన కుదురుస్తాడు. అందుకే నువ్వు ఆరాధన చెయ్యి. అవునండి, ఈరోజు మన సంకటములన్నీ కుదుర్చేవాడు, మన కష్టములన్నీ కుదుర్చేవాడు,
బాధలైన క్లిష్టమైన ప్రతి పరిస్థితిని కుదుర్చేవాడు, సెట్ చేసేవాడు, వాటన్నిటిని ఒక దారికి తెచ్చేవాడు, ఒక చోటికి చేర్చేవాడు. చిందరవందరమైన జీవితాలు, క్లిష్టమైన పరిస్థితుల్ని, ఆటంకమైన పరిస్థితుల్ని, అవరోధమైన పరిస్థితుల్ని, అవి ఏ సంకటములైనా, ఆరోగ్య సంబంధమైన సంకటములైన, అనురాగ ఆప్యాయతలకు సంబంధించిన సంకటాలైన, ఆర్థిక సంకటములైన, ఆత్మీయ జీవితానికి సంబంధించిన సంకటములన్నీ కుదుర్చేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని రోగాలు కుదురుతాయో లేదో తెలియదు, కానీ ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆ రోజు దావీదు తన ప్రాణానికి ఏం చెప్పాడో తెలుసా? నా ప్రాణమా నీ సంకటములన్నీ ఆయన కుదుర్చేవాడు. అవి ఎలాంటి సంకటములైనా, అవి ఎలాంటి పరిస్థితులైనా, అవి ఎలాంటి కష్టములైనా నేను కుదుర్చేవాడు. ఈరోజు మన సంకటములన్నీ కుదుర్చేవాడు. మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఈ లోకంలో మన సంకటాలు, మన క్లిష్ట పరిస్థితులు కుదుర్చేవారు ఉండరు. ఒకవేళ కొంతమంది చేయొచ్చేమో, కానీ అన్ని సంకటములు సెట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కొన్నిసార్లు దేవుడే ఆ సంకటములన్నీ సెట్ చేయాలి. దేవుడే ఆ సంకటమైన పరిస్థితులన్నీ కూర్చాలి. ఈరోజు మన సంకటములన్నీ కూడా కుదుర్చేవాడు ఆయన. అలాంటి దేవుడు ఈరోజు మనకున్నాడు. అందుకే మన ప్రాణంతో ధైర్యంగా చెప్పుకోవాలి, నా ప్రాణమా స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు మరవద్దు, ఎందుకంటే నీ దోషాలు క్షమించేవాడు, నీ సంకటాలన్నీ కూడా కుదుర్చేవాడు ఆయన. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడు తెలుసా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు. మనందరికి తెలుసు, సమాధికి వెళ్ళిన ప్రాణము తిరిగి రాదు. దావీదు ఒక వర్ణాతీతమైన భావన ఈ పదంలో పెట్టాడు. నా ప్రాణమా సమాధిలో నుండి నిన్ను విమోచించుచున్నాడు. అంటే ఒక మనిషి ప్రాణం పోతే సమాధికి తీసుకెళ్తాడు, సమాధికి వెళ్తే బయటికి రాలేదు. ఇక్కడ దావీదు పరిస్థితి, తన ప్రాణానికి చెప్తున్న పరిస్థితి ఏంటంటే, సమాధిలో నుండి నిన్ను విమోచించుచున్నాడు. అంటే నీ ప్రాణం పోతే సమాధి, నీ ప్రాణం పోతే మట్టిలోకి తీసుకెళ్తారు, నీ ప్రాణం పోతే మట్టిలో గడపాలి. కానీ ఆ సమాధిలో, ఆ సమాధికి వెళ్ళనీయకుండా, ఆ సమాధి అనుభవించకుండా నువ్వు విమోచిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృపే. మన ముందు ఎంతో మంది సమాధిలోకి వెళ్ళిపోయారు, అనారోగ్యాలతో సమాధికి వెళ్ళారు, ఇబ్బందులతో సమాధికి వెళ్ళిపోయారు, కుటుంబ సమస్యలతో సమాధికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పోరాటాలతో తట్టుకోలేక సమాధికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన ప్రాణాన్ని సమాధిలోకి వెళ్ళకుండా ఆయన విమోచించాడు. సమాధిలోకి వెళ్ళే పరిస్థితిలో నుంచి, సమాధిలో నుండి, సమాధి అంటే సచ్చిన వాళ్ళు ఉండే పరిస్థితి, ఆ సచ్చిన పరిస్థితిలో నుంచి విమోచించాడు. ఏ మనిషి చేయలేని పరిస్థితి. దేవుని గురించి అంత గొప్పగా రోజు దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు స్తుతించు. మొదటిది ఏం చెప్పాడంటే, నీ దోషాలన్నీ ఆయన క్షమిస్తాడు, నీ సంకటములన్నీ ఆయన కుదురుస్తాడు, సమాధిలో నుండి నేను విమోచిస్తాడు. ఈరోజు సమాధిలో నుండి విమోచించిన వాడు, సమాధికి వెళ్ళాల్సిన మనల్ని ఇంకా భూమి మీద బ్రతికించిన వాడు, ఆత్మలో ఎన్నోసార్లు మరణకరమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, మరణానుభవాల గుండా వెళ్ళినప్పుడు, సమాధి అయిపోతామేమో అనే పరిస్థితుల్లో కూడా మనల్ని విమోచించిన వాడు. అందుకే మనం దేవుణ్ణి ఈరోజు ఆరాధన చేయాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, కరుణ కటాక్షములను
నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. ఎవరికి? నీకు అంటే తన ప్రాణానికి చెప్తున్నాడు. నా ప్రాణమా ఆయన స్తుతించు. నీకేం చేస్తాడంటే కరుణ కటాక్షం, గ్రేస్ అండ్ మర్సీ, కరుణ కటాక్షం ఒక కిరీటములాగా ఉంచుతున్నాడు నీకు. నిజంగా దేవుడు కరుణించకపోతే ఈ భూమి మీద మనం బ్రతికే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ రోజు భూమి మీద మనుషుల మీద కోపం వచ్చినప్పుడు ఒక నోవహు కుటుంబంలో ఉన్న ఒక 8 మందిని తప్ప మొత్తాన్ని ఒక 40 రోజుల వర్షం కురిపించి మొత్తాన్ని తొడిపేశాడు దేవుడు. ఈరోజు ఆయన అనుకుంటే చేయగలడు, కానీ ఆయన కరుణా కటాక్షం, ఆయన కరుణా కటాక్షం వల్లే బతికాం. కరుణా కటాక్షం వల్లే ఇంత పాపం లోకంలో జరుగుతున్నా ఇంకా సహిస్తున్నాడు దేవుడు. కరుణా కటాక్షం ధరింపజేయబట్టే ఈరోజు సంఘాలు విశ్వాసంలో ఎన్ని లోపాలున్నా నిలబడి ఉన్నాయి. ఆయన కరుణా కటాక్షం, కరుణా కటాక్షం కిరీటం లాగా పెడతాడు. దేవుని కరుణ ప్రతిరోజు రావడం, దేవుని కటాక్షం. మనకు తెలిసి ఈ లోకంలో కరుణ చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారు? కొంతమంది చూపిస్తారు, కొంతమంది పట్టించుకోరు. కటాక్షించే వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి కరుణించి, వాళ్ళ పరిస్థితిని బట్టి కటాక్షించి మేలు చేసే వాళ్ళు లోకంలో చాలా తక్కువ ఉన్నారు. కానీ ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మన జీవితాన్ని చూసి కరుణా కటాక్షాన్ని, కరుణను కటాక్షాన్ని కిరీటములాగా మనకు పెట్టేవాడు. అవి మన దగ్గర నుంచి తీసివేయకుండా మన తల మీద కిరీటంలాగా నిరంతరము ఆయన కరుణ, ఆయన కటాక్షం, ఆయన కరుణ కటాక్షం. ప్రతి పరిస్థితిలో ఆయన కరుణ, ప్రతి పరిస్థితిలో ఆయన కటాక్షం ఉండబట్టి ఈరోజు మనం బ్రతికున్నాం. దేవుని సన్నిధిలో ఈ వారం కూర్చోగలుగుతున్నాం. అందుకే తన ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా నీకు ఆయన కరుణా కటాక్షాన్ని కిరీటంలాగా ధరింపజేశాడు, ధరింపజేస్తాడు. అందుకే స్తుతించు ఆయన. ఈరోజు మన ప్రాణాలకు మనం చెప్పవలసిన మాటలు ఇవన్నీ. నా ప్రాణమా ఆయన స్తుతించు. ఎందుకు స్తుతించాలి అని ప్రాణం అడిగితే మనం చెప్పాల్సిన మాట, నీ దోషాలన్నీ క్షమిస్తాడయ్యా, నీ సంకటములన్నీ కుదురుస్తాడు ప్రాణమా. సమాధిలో నుంచి నేను విడిపిస్తాడు ప్రాణమా. కరుణా కటాక్షాన్ని నీకు ధరింపజేస్తాడు ప్రాణమా. అందుకు స్తుతించు అని ఈరోజు మనం ఆయనకు చెప్పుకోగలగాలి. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు, పక్షిరాజు యవనం వల్లే నీ యవ్వనము కొత్త తగ్గుచుండనట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచువాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, పక్షిరాజు కంట యవ్వనము కొత్తదవుతా ఉంటుందంట రోజు రోజుకి. మనుషులకైతే యవ్వనము క్షీణించిపోద్ది, పక్షిరాజుకు యవ్వనము కొత్తదవుతా ఉంటుంది. అలా పక్షిరాజు యవ్వనము కొత్తదగేటట్టుగా మేలుతో నీ హృదయాన్ని కూడా తృప్తిపరుస్తాడు. అంటే ఒక పక్షిరాజుకు యవ్వనాన్ని అంతకంతకు అభివృద్ధి ఇచ్చినట్టుగా మేలుతో నీ ప్రాణాన్ని, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు. మేలంటే ఏదో శరీరానికి సంబంధించిన మేలు, ఆత్మకు కావలసిన మేలు, జీవితానికి కావలసిన మేలు, పనికి కావలసిన మేలు, ప్రతి దానికి కావలసిన మేలుతో తృప్తిపరుస్తాడు ఆయన. లోకంలో మనల్ని తృప్తిపరిచే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మాటలతో తృప్తిపరిచే వాళ్ళైనా, లేకపోతే మేలు చేసి తృప్తిపరిచే వాళ్ళైనా. కానీ దేవుడు మన హృదయము కొత్త
కొత్తదైన యవ్వనములాగా అవడానికి, మన జీవితాలు అంతకంతకు మెరుగుపడడానికి, ప్రకాశవంతంగా కనిపించడానికి, ప్రతిదినము మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ఆత్మకు కావాల్సిన మేళ్ళు, శరీరానికి కావాల్సిన మేళ్ళు, మనసుకు కావాల్సిన మేళ్లతో తృప్తిపరిచేవాడు, సాటిస్ఫై చేసేవాడు. ఒకటి మనకు కావాల్సింది పొందినప్పుడు, తిన్నప్పుడు ఎలాగైతే తృప్తి కలిగిందో, జీవితానికి, ప్రాణానికి, హృదయానికి కావలసినవి ఆయన మేళ్ళు ఇచ్చి తృప్తిపరిచేవాడు. అందుకే నా ప్రాణమా ఆయన నువ్వు స్తుతించు, ఆయన చేసిన మేళ్ళు మరవద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడే వారందరికీ న్యాయము తీర్చును. ఇది 6వ విషయం. మొదటిది ఆయన ఏం చెప్పాడు? నీ దోషములన్నీ క్షమించేవాడు. రెండవ విషయం ఏం చెప్పాడు? నీ సంకటములన్నీ కుదుర్చేవాడు. మూడవ విషయం ఏం చెప్పాడు? సమాధిలో నుండి విమోచిస్తాడు. నాలుగవ విషయం ఏం చెప్పాడు? కరుణా కటాక్షాన్ని ధరింపజేస్తాడు. ఐదవ విషయం ఏం చెప్పాడు? మేలుతో తృప్తిపరుస్తాడు. ఇంకా 6వ విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీతి క్రియలే జరిగిస్తూ బాధింపబడే వారందరికీ న్యాయము తీర్చు. ఈ భూమి మీద మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎంతో మంది మంచివారు బాధపడతారు, అన్యాయస్తులు హ్యాపీగా ఉంటారు. న్యాయము జరగదు, నీతి లేదు. ఎక్కడికి వెళ్ళినా లంచాలు, ఏ పని చేయాలన్నా డబ్బులు. ఎంతో మంది అన్యాయంగా బాధపడుతూ జైళ్ళల్లో మగ్గుతున్నారు, ఇళ్లల్లో మగ్గుతున్నారు. ఎంతో మంది మేలు చేసి బాధపడే వాళ్ళు ఉన్నారు. దాని విషయంలో, అంటే అలాంటి వారి విషయంలో దేవుడు చేస్తున్న పని గురించి చెప్తున్నాడు. ప్రాణమా, యెహోవా నీతి క్రియలు జరిగిస్తూ బాధించబడే వాళ్ళందరికీ న్యాయము తీరుస్తాడు. బాధించబడేవాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అందరిలాగా లంచాలు తీసుకొని పక్షపాతం చూపించేవాడు కాదు. సపోర్ట్ చేయడానికి లోకపరమైన వాటిని చూసి వాళ్ళ వైపు నిలబడేటట్టుగా నిలబడేవాడు కాదు. నీతి ఉందా, న్యాయం ఉందా, న్యాయంగా బాధపడుతున్నారా, నీతిగా బాధపడుతున్నారా, అలాంటి వాళ్ళందరికీ న్యాయం తీర్చేవాడు. అలాంటి వాళ్ళందరికీ మేలు చేసేవాడు. ఈరోజు ఎంతో మంది అన్యాయంగా బాధపడే వాళ్ళు ఉన్నారు, మేలు చేసి బాధపడే వాళ్ళు ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూ బాధపడే వాళ్ళు ఉన్నారు. న్యాయం చేసే వాళ్ళు లేక, నీతిగా తీర్పు తీర్చే వాళ్ళు లేక, నీతిగా మాట్లాడే వాళ్ళు లేక, నీతిగా చెప్పే వాళ్ళు లేక, నీతిగా సపోర్ట్ చేసే వాళ్ళు లేక, నీతిగా మరి ఒక వ్యక్తి పక్షంగా మరి దాన్ని తీర్పు తీర్చే వాళ్ళు లేక, నీతిగా మాట్లాడి న్యాయం చేసే వాళ్ళు లేక, ఈ భూమి మీద ఎంతో మంది సతమతమైపోతున్నారు, నలిగిపోతున్నారు. వారికి కావాల్సిన న్యాయపరమైన, నీతిపరమైన తీర్పు వాళ్ళకు రావటం లేదు. ఈరోజు అలాంటి వాళ్ళందరికీ, అలా బాధించబడే ప్రతి వారికి ఆయన న్యాయం తీరుస్తారు. అది ఏ విధంగా అన్నా బాధపడుతుండండి. ఆర్థికపరమైన బాధ అయినా, అంటే అన్యాయంగా బాధించబడుతున్నా, ఆరోగ్యపరంగా అయినా, ఆత్మీయపరంగా అయినా, లేదంటే సంబంధాల పరంగా అయినా, మనుషుల పరంగా అయినా, నీతి పరంగా లేకుండా బాధించబడే ప్రతి వారికి ఆయన నీతి గలవాడు కాబట్టి ఆ నీతి క్రియలు చేస్తూ బాధించబడే ప్రతి వాళ్ళకి న్యాయం చేసి, ఇలా చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్తూ దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయన స్తుతించు, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు.
ఈరోజు మనకి ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. కొన్ని అమూల్యమైన దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు, దేవుడు మనకు ఎలాంటి వాడో ఆ రోజు దావీదు గారు అనుభవించి చెప్తా ఉన్నాడు. నా ప్రాణమా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు ప్రాణమా. నీకెందుకు బాధ? నీ దోషాలైనా క్షమిస్తాడు. ఎన్నిసార్లు దోషం చేసి ఎన్ని బాధలు తెచ్చుకున్నావు, ఎన్నిసార్లు దోషాల చేత శిక్ష అనుభవిస్తున్నావు. మనుషులు నీ దోషాలు క్షమించకపోయినా నీ దోషాలు క్షమించేవాడు ప్రాణం. నీ సంకటాలు కుదుర్చేవాడు ప్రాణం. సమాధిలోకి వెళ్లకుండా నిన్ను విమోచించేవాడు ప్రాణమా. కరుణను, కటాక్షాన్ని కిరీటంగా ధరించేవాడు ప్రాణం. పక్షిరాజు యవనంలాగా నీ యవనం కొత్తదయ్యేటట్టుగా, కొత్త అనుభవాలతో, కొత్త ఆత్మీయ తలంపులతో నీ హృదయాన్ని మేలుతో నింపేవాడు. నీతి క్రియలు జరిగించి అన్యాయమైన లోకంలో అన్యాయస్తులు పరిపాలించి నీతిమంతులను బాధపెడుతున్న వేళలో ఆయన నీతి క్రియలన్నీ జరిగించి వారందరికీ న్యాయం తీర్చాడు. రోజు ఆయన న్యాయం చేస్తే మన బాధలకి విముక్తి దొరుకుతుంది. మనిషి న్యాయం చేయకపోవచ్చు, మనిషి మాట్లాడకపోవచ్చు, మనిషి మరి ఒక వ్యక్తి పక్షంగా నిలబడకపోవచ్చు, మనిషి సపోర్ట్ లేకపోవచ్చు. అన్యాయంగా పాడే ప్రతి బాధని దేవుడు చూస్తున్నాడు. ఆర్థికంగా అన్యాయంగా బాధపడ్డా, మానసికంగా అన్యాయంగా బాధపడ్డా, నీతి అందులో ఉంటే సంబంధాల విషయాల్లో అన్యాయంగా బాధపడ్డా, ఆరోగ్య విషయంలో అన్యాయంగా బాధపడ్డా, నీతిగా అయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నీతి జరగక అన్యాయంగా బాధపడుతున్నా ప్రతి వాళ్ళకి ఆయన న్యాయం తీర్చేవాడు. అలా బాధ పెట్టిన వారి మాట్లాడేవాడు, విషయాల్లో ఆయన సహాయం చేయగలిగిన వాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు అన్నాడు. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు ఎంత గొప్ప దేవుడిగా మీరు మాకున్నారో మరోసారి నేను గుర్తు చేసుకొని నా ప్రాణంతో, మా ప్రాణాలతో చెప్తూ నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. నిజంగా దేవా, నా ప్రాణానికి చెప్పవలసిన మాటలు రోజు దావీదు గారి చేత రాయించారు ప్రభా. నా ప్రాణము ఎన్నోసార్లు చేసిన తప్పులకి, దోషాలు బాధపడుతూ శిక్షించబడుతున్నప్పుడు దేవా, ఆయన నీ దోషములన్నీ క్షమిస్తాడా అనే మాటను మీరు నాకు ఇచ్చినందుకు ఈ వందనాలు. అనేక సార్లు అనేక సంకటమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన నీ సంకటములన్నీ కుదుర్చేవాడు అనే మాటను ఇచ్చినందుకు ఈ వందనాలు. అనేక సార్లు సమాధిలోకి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి సమాధిలో నుంచి కూడా ఆయన విడిపించాడు, విడిపిస్తున్నాడు అనే మాటనిచ్చినందుకు ఈ వందనాలు ప్రభా. అనేక సార్లు మానసికంగా, శరీరపరంగా సమాధి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు దేవా, ఎన్నిసార్లు దేవా మీరు విడిపించారు నా ప్రాణానికి, నా హృదయానికి తెలుసు దేవా. అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నా. ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నా ఆయన నీకేమి ఇవ్వగలం లేవు. మీరు చూపించిన ప్రేమకి ఏమి ఇవ్వగలం? కరుణ, కటాక్షము ప్రతిరోజు, ప్రతి క్షణము దేవా ఉంచబట్టే ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. ఈరోజు ఇలా బ్రతకగలుగుతున్నాం, ఇలా జీవించగలుగుతున్నాం, ఇలా తినగలుగుతున్నాం, ఇలా వస్త్రాలు ధరించుకోగలుగుతున్నాం. ఇదంతా నీ కృపే దేవా.
నీ కరుణా కటాక్షం. అలాగే నా ప్రభా, ఎన్నోసార్లు నైనా అనేక అనుభవాలతో పక్షిరాజు యవనము కొత్తదయ్యేటట్టుగా మా యవనాన్ని, ఆత్మీయ యవనాన్ని, శరీరపరమైన మానసికంగా యవనాన్ని మీరు నీ మాటల చేత, అనుభవాల చేత, అనేక విషయాల చేత తృప్తిపరుస్తూ వచ్చారు నా ప్రభా. తెలియచేస్తూ వచ్చారు, నేర్పిస్తూ వచ్చారు, జ్ఞాపకం చేస్తూ వచ్చారు, బయలుపరుస్తూ వచ్చారు. పక్షిరాజు యవనము వదదగుచున్నట్టుగా ప్రతిరోజునైనా ఎన్నో మేలుల చేత మా హృదయాన్ని, మనస్సును, ఆత్మను మీరు తృప్తిపరిచారు, పరుస్తున్నారు. మనం బట్టి స్తుతిస్తున్నాం దేవా. అందుకే పోయిన సంవత్సరం లాగా ఇలా లేదు, 5 ఏళ్ల కింద ఉన్నట్టు ఇలాగ మా ఆత్మీయ శరీరపరమైన జీవితాల్లో లేవు. ఎంతో మారినాయి. ఎందుకంటే మీరు కొత్త మేలులు, కొత్త అనుభవాలు ఆత్మీయ పరంగా, శరీరపరంగా చేయబట్టి మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. అంతేకాకుండా దేవ, భూమి మీద న్యాయం దొరకక అన్యాయస్తులు పరిపాలిస్తూ, న్యాయం కోసం వెళ్ళినా న్యాయం చేయకుండా బాధిస్తూ ఎంతో మందిని ప్రభా మానసికంగా, శరీరపరంగా, ఆర్థిక పరంగా వేధిస్తున్న వారిలో నుంచి బాధపడుతున్న ప్రతి వాళ్ళకి మీరు న్యాయం తీర్చేవాడు దేవ. బాధించబడే ప్రతి వారిని నువ్వు న్యాయం తీర్చే దేవుడు. బాధింపబడే ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే దేవుడు. రోజు ఏ బాధతో బాధించబడినా, ఏ విషయంలో అయినా అన్యాయంగా బాధించబడినా, ఏ విషయంలో లోకపరంగా మనుషుల నుంచి ఆ న్యాయం మాకు దొరకకుండా ఉన్నా ప్రభా, ఆ విషయంలో అలా బాధించబడే ప్రతి వారికి న్యాయం చేసే ఒకరున్నారు, న్యాయం చేసే దేవుడు ఉన్నాడని రోజు ధైర్యంగా, నమ్మకంగా, నిరీక్షణతో ఆరాధించడానికి మా ప్రాణాలకి చెప్పుకోగలిగిన అద్భుతమైన మాటలు ఆ రోజు దేవ దావీదు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పలికించారు ఆయన. అవి రాయించినట్టుగా ఇవే మాటలు ఈరోజు మా అనుభవాలుగా మారి మా ఆత్మలో కూడా ఆనందాన్ని, ఆరాధన భావనను కలిగించడానికి మీరు ఇచ్చిన ఈ తలంపుల కొరకు హృదయపూర్వకంగా స్తుతిస్తూ, మా ప్రాణానికి, అంతరంగానికి ప్రభా ఇలాంటి గొప్ప మేలు చేయగలిగిన వ్యక్తి ఉన్నాడని ఎప్పుడు చెప్పుకుంటూ నిన్ను స్తుతించడానికి ప్రికొల్పుకోగలిగే భావన ఈ మాటల ద్వారా మాకు ఇచ్చినందుకే మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తూ ఈ నామ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో
దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ పాపములన్నిటిని పారద్రోలువాడు. నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ పాపములన్నిటిని పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమును సన్నుతించుమా, పరిశుద్ధ నామమును సన్నుతించుమా. ఆ ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపచేయువాడు యేసుక్రీస్తుడే, ధరింపచేయువాడు యేసుక్రీస్తుడే. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, మేలుతో నీ హృదయం తృప్తిపరచువాడు, కృపలతో నిన్ను దీవించువాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరచువాడు, కృపలతో నిన్ను దీవించువాడు. మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవ నీ చేతును. మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవ నీ చేతును. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆహా ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా. చిన్న వాక్యం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం.
రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడు అని సెరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపి ఏడ్చుచున్న దాను అయినట్లు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి రాజు వద్దకొచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించాడు. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజు వద్దకొచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమని, రాజు నీకేమి కష్టం వచ్చిందని ఆమెను అడిగినందుకు ఆమె, నేను నిజంగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను, నీ దాసిని నాకు 2 కుమారులు ఉండేది, వారు పర్వంలో పెనుగులాడుతుండగా విడిపించువాడు ఎవడూ లేకపోయినా వారిలో ఒకడు 2వ వాడిని కొట్టి చంపాను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాడిని అప్పగించుము, తన సహోదరుని ప్రాణం తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారుని నాశనం చేతుమనుచున్నారు. ఇలాగ వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైన లేకుండా మిగిలిన నిప్పురవను ఆర్పివేయుచున్నారని రాజుతో చెప్పారు. రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇస్తునని ఆమెతో చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన ఉన్నాను. ఈ చదువుకున్న ఈ మాటల్లో నుంచి కూడా ప్రభా అవసరమైన రీతిలో మాట్లాడమని, అందుకు కావాల్సిన పరిశుద్ధాత్మిక తలంపులు దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న ఈ వాక్యము రాజైన దావీదు గారు పరిపాలన చేస్తున్న టైంలో జరిగిన ఒక సంఘటన. దావీదు కుటుంబంలో అనుకోకుండా మరి ఒక విషయం జరిగింది. ఒక కుమారుడు మరి ఇంకొక కుమారుని చంపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు చంపాల్సి వచ్చిందంటే, ఒక అన్న కొడుకు, అంటే దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో అబ్షాలోము ఒక భార్య కొడుకు, అమ్నోను ఒక భార్య కొడుకు అయి ఉండొచ్చు. అయితే ఈ అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది. ఆమె మీద అమ్నోను మరి మనసు పడి ఆమెను పాడు చేయడం వల్ల ఆ పగ పెట్టుకొని విందుకు పిలిపించి మరి అతన్ని చంపిస్తాడు. ఈ విషయం దావీదుకు తెలిసినప్పుడు అబ్షాలోము భయపడి మరి ఆ అన్నను చంపాడని, దావీదు మళ్ళీ తనను చంపుతాడేమో అని పారిపోయాడు. యెరూషలేమును వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితుల్లో అబ్షాలోము మీద రాజు ప్రాణం పెట్టుకున్నాడు అని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, యోవాబు అనే వ్యక్తి సైన్యాధిపతి దావీదు దగ్గర ఉన్నాడు. అప్పటికే అబ్షాలోము వెళ్ళి చాలా రోజులు, మేబీ సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. ఆల్రెడీ చచ్చిపోయిన కుమారుడి గురించి దావీదు బాధపడుతూనే ఉన్నాడు. మరో పక్క పారిపోయిన కుమారుడు అబ్షాలోము, ఈయన మీద కూడా బాధపడుతూనే ఉన్నాడు. అది యోవాబు గ్రహించాడు. మళ్ళీ అబ్షాలోము మీదకి రాజు ప్రాణం పెట్టుకున్నాడు అని చెప్పి ఒక స్త్రీని, ఒక తెలివిగల ఒక స్త్రీని రెడీ చేయించి ఆమెకు మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పి, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడు రాజు దగ్గరికి అని చెప్పి, రాజు దగ్గరికి ఈ తెకోవా నుండి వచ్చిన ఒక
భక్తి కలిగిన ఈ స్త్రీని పంపించాడు. ఆమె రాజు దగ్గరికి వచ్చి, రాజా నాకు న్యాయం చేయమంటుంది. ఏందమ్మా నీ బాధ అంటే, నాకు 2 కుమారులు ఉన్నారు, నా భర్త చచ్చిపోయాడు. పొలంలో పోట్లాడుతున్నారు, వాళ్ళు పెనుగులాడుతున్నారు. విడిపించే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఒకడేమో ఇంకొకటి మీద పడి చనిపోయాడు. ఇప్పుడేమో నా బంధువులు జనాలందరూ వచ్చి ఆ చంపిన వాడిని ఇవ్వమని అడుగుతున్నారు. నువ్వు చెప్పయ్యా, ఆల్రెడీ ఒక కొడుకు చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, ఉన్నది వాడు, వాణ్ణి చంపినోడిని నాకు ఇస్తే నేను చంపుతామంటున్నారు. మరి ఎట్లా నా భర్త పేరైనా ఇంటి పేరైనా వంశమైనా నిలబడేది? అది కూడా లేకుండా నన్ను, నా వంశాన్ని, నా భర్త వంశాన్ని ఆర్పివేయాలనుకుంటున్నారు. నువ్వే ఈ విషయంలో నాకు న్యాయం చేయమని దావీదు దగ్గరికి వచ్చి ఆమె చెప్తా ఉంది. అప్పుడు రాజు అంటాడు, సరే అమ్మ ఇల్లు, నేను నీకు న్యాయం తీరుస్తాను అని చెప్తున్నాను. తర్వాత ఏం జరిగిందంటే, అందుకు తెక్కువ 9వ వచనం, నా ఏలినవాడ రాజా, దోషము నా మీద, నా తండ్రి ఇంటి వారి మీద నిలుచునుగాక. రాజునకు, రాజు సింహాసనమునకు దోషము తగలకుండునుగా. కానీ రాజుతో అనగా, రాజు ఎవడైనా దీని గురించి నిన్నేమైనా అనిన ఎడల వాణ్ణి నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడిక నిన్ను మొట్టక ఉండునని ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతి హత్య చేయువారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనం చేయుట మాన్పించమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేల రాలకుండునని. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడకు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసనకు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమని. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వారిని రానియక తానే దోషి అగుచున్నాడు. మనందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వల్లే ఉన్నాము. దేవుడు ప్రాణం తీయక తోలివేసిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకు సాధనములు కల్పించుతున్నాడు. జనులు నన్ను భయపెట్టిరు కనుక నేను దీన్ని గూర్చి నా ఏలిన వాడకు నీతో మాట్లాడవచ్చు తిని. కాబట్టి నీ దాసరగులకు నేను, రాజు తన దాసేవకు నా మనవి చొప్పున చేయలే. నా మనవి, రాజా నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాని చేతిలో ఉంటుంది. తన దాసునగు నన్ను విడిపించునేమో అనుకుంటే, మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నా ఏలిన వాడవు, రాజువు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపచాలి ఉన్నావు. కాబట్టి నీ దాసునకు నేను, నా ఏలిన వాడకు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమైనది అని అనుకుంటున్నా నేను. అప్పుడు రాజు అడుగుతాడు, నేను నిన్ను అంటే ఈమె ఇంకా దీంతో పాటు చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చింది. రాజా, మరి ఎవరన్నా ఏమన్నా అంటే ఏంటంటే, నా దగ్గరికి తీసుకురామ్మా, ఎవరు నిన్ను నీ కుమారుని చంపారు అంటే ఆమె ఇంకొక మాట అడిగింది. చాలా మంచి విషయాలు ఏమో మాట్లాడింది. రాజా, మనందరం చనిపోతాం కదా, మనందరం నేల మీదకి కొలికితే ఎత్తలేని నీళ్ళ వల్లే ఉన్నాము. దేవుడు ప్రాణం లేకుండా తోలివేసిన మనుషుణ్ణి దూరంగా పెట్టడానికి మనుషుడు సాధనాలు కల్పిస్తున్నాడు. మనుషులు నన్ను భయపెట్టారు, అందుకే నేను ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఆ ఏలినవాడు, రాజు, నువ్వు అన్ని తెలుసు, దేవుని దూత లాంటి వాడు, ఇవన్నీ నీకు తెలుసయ్యా. మరి మీరే దోషి అవుతున్నారు, మీరే ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే, అప్పుడు రాజు అంటాడు,
అమ్మా, నేను నిన్ను ఒకటి అడుగుతా, నువ్వు ఎంత మాత్రము మరుగు చేయకుండా నాకు చెప్పమంటే ఆమె సరయ్యా సెలవు ఇమ్మంది. ఇంత రాజు, యోవాబు నీకు చెప్పాడా? యోవాబు నీకు బోధించాడా? నా ఏలినవాడ రాజా, నీ ప్రాణముతోడు చెప్పిన దాన్ని తప్పక గ్రహించు. నా ఏలినవాడవు రాజువు, నీ వంటి వాడొకడు లేడు. నీ సేవకుడు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నీ నీ దాసునకు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు నాకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోక మందు సమస్తము ఎరుగుటయందు నా ఏలిన వాడవకు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడు. అప్పుడు రాజు యోవాబుతో ఇలా సెలవిచ్చింది, ఆలకించుము, నువ్వు చేసిన మనవిది నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యవనుడు అబ్షాలోమును రప్పింపమని రాజు సెలవీయగా యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజవగు నీవు నీ దాసుని నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవు నీ వలన నేను అనుగ్రహం పొందితినని నాకు తెలిసిందని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చాను. రాజుకు ఇదంతా చెప్పేసరికి డౌట్ వచ్చి, అమ్మ నిన్ను ఒకటి అడుగుతా, ఇవన్నీ యోవాబు ఏమన్నా చెప్పాడా అంటే, అప్పుడు ఆమె చెప్పింది, నా ఏలినవాడ రాజా, చెప్పిన మాటలు తప్పక గ్రహించి దేవదూతల జ్ఞానం కంటే జ్ఞానం కలిగిన వాడు ఇలాంటి వాళ్ళు లేరయ్యా. ఇవన్నీ నాకు యోవాబు నేర్పించి పంపించాడు, ఇలా రాజుతో చెప్పమని అంటే, అప్పుడు యోవాబుని పిలిపిస్తే వెళ్ళి అబ్షాలోమును తీసుకొని రమ్మని చెప్తాడు. యోవాబు రాజును స్తుతించి సాగిలపడి వెళ్ళి అబ్షాలోమును యెరూషలేములోకి తోడుకొని వచ్చాడు. ఇది అధ్యాయంలో జరిగిన ఒక చరిత్ర, ఒక సంఘటన. రోజు దేవుడు మనకిస్తున్న చిన్న ఆలోచన, దావీదు తన కుమారుణ్ణి తిరిగి చేర్చుకున్న విధానము మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికోసం యోవాబు ఒక ప్లాన్ వేసి ఒక స్త్రీని తయారు చేయించి, ఆ స్త్రీ ఎంతో అద్భుతంగా వాస్తవాలే మాట్లాడుతూ రాజు దగ్గర మనవి చేయగలిగింది. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన విషయం. ఈ సంఘటన ద్వారా అబ్షాలోము తిరిగి రాజు దగ్గరికి యెరూషలేముకి రాగలిగాడు. రోజు మనము కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సాదృశ్యంగా మనము దావీదును దేవుడిగా చెప్పుకుంటే, అబ్షాలోం లాగా మనము దూరమైన పరిస్థితిలో కనిపిస్తా ఉండొచ్చు. పరిశుద్ధాత్మ మరి ఆ స్త్రీలాగా చెప్పుకుంటే యేసుక్రీస్తు, మరి యోవాబు లాగా మనం సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి, దేవునికి దూరంగా ఉన్న మనల్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడించి ఆయన దగ్గరికి మనల్ని చేర్చిన పోలిక మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ అబ్షాలోము యొక్క పరిస్థితి మనం కొద్దిసేపు ఆలోచించాలి. అబ్షాలోము ఎప్పుడైతే చంపాడో అతని జీవితం పారిపోవాల్సి వచ్చింది. అబ్షాలోము చేసిన ఒక తప్పు రాజు దగ్గర నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక్కడ అబ్షాలోము పాపం చేసి దూరమయ్యాడు. రాజు యొక్క సహవాసాన్ని కోల్పోవడానికి మెయిన్ అబ్షాలోము చేసిన తప్పు. రాజుకు తెలియకుండా సొంత రాజు కుమారుణ్ణి పిలిపించి చంపడం అనేది. అలా చేసిన ఒక్క పని యెరూషలేములో ఉండకుండా, రాజు దగ్గర ఉండకుండా అబ్షాలోము పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నాడు.
ఈరోజు మనం కూడా దేవునికి ఎందుకు దూరం అవుతామంటే, దేవుని సన్నిధికి మనం ఎందుకు దూరం అయిపోతామంటే, మనం చేసిన ఒక్క పని, ఒక్క తప్పు వల్ల దేవునికి దూరమయ్యే పరిస్థితి. ఆ రోజు ఆదాము వాళ్ళు కూడా చేసిన ఒక్క తప్పు వల్ల వాళ్ళు దూరమయ్యే పరిస్థితి. ఒకళ్ళు చేసిన తప్పు అనేది ఒక వ్యక్తికి సహవాసాన్ని దూరం చేస్తుంది, ఆ సంబంధాన్ని దూరం చేస్తుంది. యెరూషలేములో దావీదుతో ఉన్న సహవాసాన్ని అబ్షాలోము కొన్ని సంవత్సరాలు కోల్పోవడానికి కారణము అబ్షాలోము చేసిన తప్పు. ఈరోజు మనము దేవునితో సహవాసాన్ని కోల్పోవడానికి మనం చేసిన తప్పే. ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు కోల్పోతాం. దావీదు చేసిన తప్పు వల్ల కొన్ని సంవత్సరాలు దేవునితో సంబంధం దావీదు కోల్పోయాడు, పచ్చబొత్తు పాపం చేసినప్పుడు. అలాగే ఆదామావులు చేసిన తప్పు వల్ల దేవునితో సంబంధం కోల్పోయారు. ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు కూడా ఎప్పుడైతే దేవునితో మంచిగా ఉండి కూడా చేసిన ఒక్క తప్పు వల్ల దేవునికి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలా దూరమైపోయే పరిస్థితిలో ఉన్న మనల్ని మనం చేసిన ఒక్క నిర్ణయం వల్ల, ఒక్క తప్పు వల్ల, ఒక్క ఆలోచన వల్ల, ఒక్క పాపం వల్ల దేవుని యొక్క సన్నిధిని కోల్పోయిన మనల్ని దేవుడు తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను పంపించాడు, ప్రభు అయిన యేసుక్రీస్తును పంపించాడు. ఇక్కడ కదా దావీదు మరి అబ్షాలోమును చేర్చుకున్నట్టుగా యోవాబు ఆ స్త్రీని పంపించినట్టుగా దావీదు దగ్గరికి అబ్షాలోమును చేర్చడానికి, పాపం చేసి దూరమైన మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి చేర్చుకోవాలనుకుంటున్నాడు, తిరిగి రప్పించుకోదలుచుకున్నాడు. ఈరోజు దేవునికి మనిషికి పాపం వచ్చి దూరం చేసి, పాపం వల్ల అబ్షాలోము దూరం అయ్యాడు. తర్వాత తండ్రి సహవాసం కోల్పోయాడు, తండ్రి అండదండలు కోల్పోయాడు అబ్షాలోము. అదే యెరూషలేములో ఉంటే మా నాయన రాజు, మా నాన్న దావీదు అని చెప్పుకునే ఒక గొప్ప స్థితి ఉండేది అబ్షాలోము. ఇప్పుడు వేరే దేశంలో ఎక్కడో బతుకుతున్నాడు, ఎక్కడో తలదాచుకుంటున్నాడు. అక్కడ అబ్షాలోము గౌరవించి అబ్షాలోము మంచిగా చూసుకునే వాళ్ళు కూడా లేరు. తండ్రి సహవాసం కోల్పోయాడు, తండ్రితో ఉండే ఆ జీవితాన్ని కోల్పోయాడు. ఈరోజు మనం ఎన్నోసార్లు అబ్షాలోము లాగా కొన్ని తప్పులు చేయటం ద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోతాం. సహవాసాన్ని దేవుడు తిరిగి ఇచ్చేవాడు. తిరిగి ఇవ్వడానికి పరిశుద్ధాత్మను, యేసుక్రీస్తు యొక్క శిల్వ త్యాగాన్ని మధ్యలో మనకు పెట్టాడు. ఆ రెండు మనల్ని దేవునికి దూరమైన సహవాసాన్ని తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే తన కుమారుని మరణం ద్వారా మనతో సమాధాన పడడానికి దేవుడు ఇష్టపడ్డాడు, తండ్రితో సహవాసాన్ని ఇచ్చాడు. అందుకే యోహాన్ గారు చెప్తాడు, మన సహవాసం అయితే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఉంది అని. తండ్రి సహవాసము విలువైంది. ఆదాము అవలు దేవునితో ప్రతిరోజు సహవాసం చేసేవాళ్ళు. ఇక్కడ అబ్షాలోముకి తండ్రి సహవాసం పోయింది, తండ్రితో ఉండే అనుబంధం పోయింది, తండ్రి మీద ప్రేమ పోయింది, తండ్రి మీద గౌరవం పోయింది. తండ్రి ఇష్టపడట్ల, తండ్రి చంపడానికి చూస్తున్నాడు, తండ్రి శిక్షించడానికి చూస్తున్నాడు. సహవాసం కోల్పోయాడు. ఈరోజు మనం కూడా దేవుని సహవాసాన్ని కొన్నిసార్లు కోల్పోతాం, దేవుని ప్రేమను కోల్పోతాం, దేవుని అనురాగాన్ని, ఆయన వాత్సల్యతను, ఆయన కౌగిలిని, ఆయన స్పర్శని, ఆయన ఓదార్పిచ్చే ఆ చేతిని కోల్పోతాం. అబ్షాలోము ఎడారిలో బతికినట్టుగా తండ్రి సహవాసం లేకుండా కొన్నిసార్లు అలా బతికే పరిస్థితి వచ్చింది. ఈరోజు తండ్రి సహవాసం కోల్పోయిన స్థితిలో మనం ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా తిరిగి పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనం కోరుకోవాలి, తెచ్చుకోగలగాలి. వాటి ద్వారా ఒప్పుకుంటాడు. దావీదు ఆ రోజు ఒప్పుకున్నాడు,
అలా మాట్లాడి చేస్తే అంగీకరించాడు. ఈరోజు యేసుక్రీస్తు శరీరం ద్వారా, రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సహవాసాన్ని తిరిగి ఇస్తాడు. తండ్రితో రిలేషన్ తిరిగి సెట్ చేస్తాడు. తర్వాత ఇంకా అబ్షాలోం కోల్పోయింది ఏంటంటే యెరూషలేములో ఉండే పరిస్థితి లేదు. యెరూషలేం అంటే సంఘానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు సంఘ సహవాసాన్ని కోల్పోతాం. ఇప్పుడు ఎక్కడో కిషోరులో, అన్యుల దేశంలో మందిరం లేని చోట, వాక్యము లేని చోట, దేవుని జనాలు లేని చోట బ్రతికే పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు మనం చేసిన ఒక తప్పు సహవాసాన్ని మిస్ అవుతాం. దేవుని యొక్క సంఘాన్ని మిస్ అవుతాం. యెరూషలేమును అబ్షాలోము కోల్పోయాడు. యెరూషలేములో ఉండే స్థితి కోల్పోయాడు. సంఘంలో అంటుకట్టబడిన జీవితము, సంఘంలో ఎదగబడే జీవితాన్ని కొన్నిసార్లు కోల్పోతాం. సంఘంలో నిలబడే జీవితాన్ని కోల్పోతాం. యెరూషలేములో బ్రతికే బ్రతుకు అబ్షాలోము కోల్పోయాడు. ఈరోజు నిజంగా దేవుని సంఘములో బ్రతికే బ్రతుకు, దేవుని సంఘం అంటే మందిరము గోడలు కాదు, దేవుని వాక్యం అనుభూతి, ఆయన సహవాసంలో ఎదిగే అనుభూతి, ప్రతిరోజు ఆయన మాట్లాడే అనుభూతి, ప్రతిరోజు మనం ఆయనతో మాట్లాడే అనుభూతి, సంఘ సహవాసంలో ఆయన ఇచ్చే ఆనందం. నీ మందిరం మేలుల చేత మేము తృప్తి పొందుతాము. ప్రతిరోజు చల్లపూట ఆదామావులతో దేవుడు సహవాసం చేసేవాడు. అలాగా సంఘ సహవాసం, ఆత్మీయ సహవాసం కోల్పోతాం. ఆత్మీయ సంబంధమైన వాతావరణాన్ని కోల్పోతాం. చుట్టుపక్కల ఆత్మీయత కనిపించదు, మనుషుల్లో ఆత్మీయత కనిపించదు. అలాంటి ఒక ఒంటరి బ్రతుకు అబ్షాలోం బతికినట్టు కొన్నిసార్లు బతకాల్సి వచ్చింది మనం చేసుకున్న తప్పులో. కానీ యోవాబు ఆ స్త్రీ అబ్షాలోంకి తిరిగి యెరూషలేము చేర్చినట్టుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మన సంఘ సహవాసాన్ని చేర్చేవాడు. పోగొట్టుకున్న సంఘ సహవాసాన్ని మనకిచ్చేవాడు. తర్వాత అబ్షాలోంకి మరి ప్రత్యక్షతలు లేవు. అంటే రాజు యెరూషలేములో ఏం జరుగుతుందో, రాజు ఏం చేస్తున్నాడో, అక్కడ ఏమేమి విషయాలు జరుగుతున్నాయో, రాజ్య పరిపాలన ఎలా జరుగుతుందో, రాజ్యానికి సంబంధించిన అధికారం ఎలా అక్కడ వెళ్తుందో, వాటికి సంబంధించిన ప్రత్యక్షతలు ఏమీ లేవు. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతే సహవాసమే కాదు, సంఘమే కాదు, ప్రత్యక్షతలు కోల్పోతాం. కానీ తిరిగి ప్రత్యక్షతలు పొందే వరకు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనల్ని తీసుకొస్తారు. కొన్నిసార్లు అద్భుతమైన ప్రత్యక్షతలు దేవునిలో మనకు వస్తాయి. దేవుని యొక్క మర్మాలు దేవుడు మాట్లాడతాడు, బయలుపరుస్తాడు. మాట్లాడుతుంటే కొత్త కొత్తగా దేవుని ఆ ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. మన వినే వాటిలో, చదివే వాటిలో ప్రత్యక్షత కలిగిన మాటలు బయలుపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎంత చదివినా ఏం మాట్లాడు, మనం ఏమి అడుగుతున్నా ఏమి చెప్పడు. ప్రత్యక్షతలు కోల్పోతాం. దేవుని ప్రత్యక్షత, దేవుడు చేయబోయేవి, చేసేవి, జరిగించేవి మనం తెలుసుకొని ఒక అజ్ఞానమైన ఒక రొటీన్ జీవితానికి అలవాటు పడిపోతాం. అదే ప్రత్యక్షతలు లేని జీవితం. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేసినప్పుడు సమూయేలు టైంలో దేవుని వాక్కు ప్రత్యక్షతలు దొరకడం అరుదుగా ఉండేది. అలాగా నిజమైన వాక్య భావనలతో కూడిన మాటలు దేవుడు మనకిచ్చే అనుభూతిని కోల్పోతాం, ఆ ప్రత్యక్షతలు కోల్పోతాం. చదువుకుంటాం, అక్షరాలు చదువుతాం, చరిత్ర చదువుకుంటాం, ఆ విషయాలు తెలుస్తాయి తప్ప నిజంగా దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడన్న భావన మనకు రాదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా, క్షమాపణ ద్వారా, పరిశుద్ధాత్మిక సహవాసం ద్వారా తిరిగి అబ్షాలోము దావీదు చేర్చుకున్నట్టుగా ప్రత్యక్షతలు పొందడానికి మళ్ళీ తిరిగి తీసుకురాగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చినది. ఒకవేళ మనం ప్రత్యక్షతలు కోల్పోతే మనం అడగాల్సింది, దేవా ప్రత్యక్షతలు కోల్పోయినాయి,
నీ యొక్క నడిపింపు కోల్పోయా, నీ మాటల యొక్క ఆ మొదట్లో ఉన్న ఆ జీవం కోల్పోయా, దూరం అయిపోయినా, సంఘానికి దూరమయ్యా, తండ్రి సహవాసానికి దూరమయ్యా, ప్రత్యక్షతలకు దూరమయ్యా, నాకు అవి తిరిగి దయచేయండి మనం వేడుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనం తిరిగి చేరగలుగుతాం. యోవాబు ఆ స్త్రీ ద్వారా అబ్షాలోం చేరినట్టుగా మనం దేవుని సన్నిధికి చేరగలుగుతాం. తర్వాత అబ్షాలోము ఒంటరితనం అనుభవించాడు. కుటుంబం లేదు, అందరిని వదిలిపెట్టి పారిపోయాడు. అబ్షాలోము భార్య, పిల్లలు ఉన్నారు, చెల్లెలు ఉంది, ఫ్యామిలీ ఉంది. కానీ తను చేసిన తప్పు వల్ల ఒంటరితనం అనుభవించాల్సి వచ్చింది. వేరే దేశంలో ఒంటరితనం. వాళ్ళ నాన్న రాజు అయినా గాని నాన్న అనిపించుకునేది అర్హత లేదు, నాన్న దగ్గరికి వెళ్ళడానికి లేదు. వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మలు చాలా మంది ఉన్నారు అబ్షాలోం, ఎందుకంటే దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు. అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు అబ్షాలోంకి చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు. సొంత పుట్టిన అన్నదమ్ములు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఒంటరితనం అనుభవించాడు. కొన్నిసార్లు మన పాపమును ఇలాగే ఒంటరితనం జీవిత బతుకును అనుభవిస్తే విధంగా చేస్తాయి. రోజు మన అబ్షాలోం లాగా ఒంటరిగా బ్రతుకుతుంటే, అన్ని కోల్పోయి బ్రతుకుతుంటే, ఈరోజు యేసుక్రీస్తును మనం అడగాల్సింది. పరిశుద్ధాత్మ ద్వారా మనం వేడుకుంటే దావీదు తిరిగి మళ్ళీ అబ్షాలోముకు కుటుంబాన్ని మొత్తాన్ని ఇచ్చినట్టుగా ఒంటరితనాన్ని తీసివేసి సంబంధాలు ఇచ్చి తల్లిదండ్రుల ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను, అక్క చెల్లెల ప్రేమను, కుటుంబ ప్రేమను, భార్యాభర్తల ప్రేమను, అదేవిధంగా తన యొక్క చెల్లెల ప్రేమను అబ్షాలోముకు తిరిగి ఇచ్చినట్టుగా ఈరోజు మనకి ఇవ్వగలిగిన వాడు, తిరిగి ఒంటరితనం నుంచి అందరిలోకి తీసుకొచ్చాడు అబ్షాలోం. అలాగా చేయగలిగిన వాడు దావీదే చేర్చుకుంటే, దావీదే అవన్నీ ఇవ్వగలిగితే ఈరోజు దేవుడు ఇవ్వగలిగిన వాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వగలిగిన వాడు, యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి చేయగలిగిన వాడు. యెహోవా రోజు మధ్యవర్తిగా ఎలా చేశాడో ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా చేయగలిగిన వాడు. అబ్షాలోం ఒంటరితనం అనుభవించాడు, కానీ దావీదు తిరిగి అందరితో కలుసుకోవడానికి, అందరితో ఉండడానికి, తిరిగి తన కుటుంబాన్ని చేరడానికి అబ్షాలోముకు దారి ఏర్పడింది. రోజు దేవుడు మన జీవితాలను అలా చేయగలిగిన వాడు, దానికి తీసుకురాగలిగిన వాడు. అందుకు మనం వేడుకోవాలి, అందుకు తగిన విధంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోగలగాలి. యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ పొంది వాళ్ళిద్దరి ద్వారా తిరిగి తండ్రి దగ్గరికి, మన కుటుంబం దగ్గరికి, ఒంటరితనం పోగొట్టుకొని చేరగలిగే స్థితిని మనకు కూడా ఇవ్వగలిగిన వాడు. దావీదే చేస్తే దేవుడు చేయలేడా? అబ్షాలోం ఒంటరితనాన్ని తీసివేసి కుటుంబం సహవాసం ఇచ్చిన వాడే ఈరోజు మనకి ఇవ్వగలిగిన వాడు. అందుకు మనం చేరడానికి ఇష్టపడి వేడుకోవాలి. తర్వాత దావీదు యొక్క పరిస్థితి ఏంటంటే, పారిపోయిన బ్రతుకు, లేదంటే ఎక్కడో పారిపోయిన బ్రతుకు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ అంటే ధైర్యంగా ఒక చోట బ్రతకడానికి లేదు. రాజు ఎవరిని పంపించి పట్టుకొని పోతాడు, రాజు ఎవరిని చేతనన్ను తీసుకొని వచ్చి చంపిస్తాడు, రాజు ఎవరిని పంపించి మరి శిక్ష వేపిస్తాడు. దావీదు అనుకుంటే అబ్షాలోమును పట్టుకోవడం పెద్ద విషయం కాదు. పారిపోయిన బ్రతుకు నాకు తెలుసు, చాలా మంది పారిపోయినారు. యాకోబు కూడా పారిపోయిన అన్న చంపుతాడని. పారిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. కొన్నిసార్లు చేసిన తప్పును బట్టి పారిపోతారు. ఇక్కడ పారిపోయాడు, ఏడ మరణం వచ్చిందేమో, ఏడ నాకు చావు వచ్చిందేమో, ఎవరిని పంపించి నన్ను పట్టుకుంటాడేమో భయపడుతూ బ్రతుకుతున్న బ్రతుకు, పారిపోయిన బ్రతుకు. కొన్నిసార్లు మనం చేసిన తప్పును బట్టి ఈ పారిపోయిన బ్రతుకును అనుభవించాల్సి వచ్చింది.
పారిపోయిన బ్రతుకు, పారిపోతున్నట్టుగా బ్రతుకు, కర్మపడుతున్నట్టుగా బ్రతుకు, ఒక చోట స్థిరంగా ఉండలేక వెళ్తున్నట్టుగా ఉండే బ్రతుకు. దావీదు ఎలా పారిపోయాడు మనకు కనిపిస్తుంది. ఒక్కొరు నుంచి ఇంకొకరు సౌలు తరిమేటప్పుడు యాకోబు పారిపోయాడు. అలాగే ఇక్కడ అబ్షాలోం పారిపోయాడు. ఎందుకు? దావీదు పట్టుకుంటాడని పారిపోయాడు. అబ్షాలోం పారిపోయిన బ్రతుకు అనుభవించు. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం పారిపోతున్న బ్రతుకు, మనుషులకు దూరంగా పారిపోతున్నాం, సిచ్యువేషన్ కు దూరంగా పారిపోయే బ్రతుకు. కొన్నిటిని ఫేస్ చేయలేము, మనం కొన్ని ఎదుర్కోలేము, కొన్ని దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి, ధైర్యంగా చెప్పలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, ఎన్నో వాటికి మనం పారిపోయే పరిస్థితి, దాక్కునే పరిస్థితి, భయపడిపోయే బ్రతుకు బ్రతకాల్సి వచ్చింది. కానీ తిరిగి దేవుడు మనం చేర్చుకోగలిగిన వాడు. దావీదు పారిపోయే వ్యక్తికి ఆశ్రయం ఇచ్చి యెరూషలేముకు తోడుకొచ్చినట్టుగా పారిపోతున్న, తరంబడుతున్న, దాపెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళని తిరిగి ఆయనే తీసుకొచ్చి, ఆయనే నిలబెట్టించి, ఆయనే తన దగ్గర ఉండే విధంగా చేసినట్టుగా ఈరోజు మన విషయాల్లో కూడా చేయగలిగిన వాడు, మన విషయాల్లో కూడా చేయగలిగిన దేవుడు. ఈరోజు పారిపోతున్న, తరంబడుతున్న, దాపెట్టుకుంటున్న, బ్రతుకుతున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనం సహాయం తీసుకొని పారిపోయే బ్రతుకు నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. తరంబడబడుతున్న, భయపడుతున్న బ్రతుకు నుంచి, ఏటికైతే భయపడుతున్నాము, ఏటిని చూసి పారిపోతున్నాము, వీటిని చూసి వెనకంజ వేస్తున్నాం, వాటిని తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని, యేసుక్రీస్తు సహాయాన్ని మనం తీసుకోగలగాలి. ఇక్కడ అబ్షాలోము పాపం చేసి దూరం అయ్యాడు. తండ్రి సహవాసం పోయింది, సంఘ సహవాసం యెరూషలేము పోయింది, ప్రత్యక్షతలు పోయినాయి, ఒంటరితనము, పారిపోయిన బ్రతుకు, ఏమీ లేని జీవితం. పారిపోవడమే కాదు, ఏమీ లేదు, బతికున్నాడు, ప్రాణం ఉంది అని. రాజకుమార్ పారిపోయింది ఏదో ఒక బీదవాడు కాదు, ఒక దేశంలో ఉండే ఒక మామూలు వ్యక్తి కాదు, రాజకుమారు, రాజభోగాలు అనుభవించాల్సిన వాడు, ఆస్తి ఐశ్వర్యాలు, రథాలు, సైన్యాధిపతులు, గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు కలిగినాయి అబ్షాలోములో. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి దూరమైన పరిస్థితి, అవన్నీ కోల్పోయిన పరిస్థితి, అవన్నీ పోగొట్టుకున్న పరిస్థితి, ఎక్కడో బతకాల్సిన పరిస్థితి, ఎవరో పెడితే తినాల్సిన పరిస్థితి, ఏమీ లేని స్థితికి వచ్చింది జీవితం అబ్షాలోము తాను చేసిన తప్పు వల్ల. కానీ తిరిగి మళ్ళీ అన్ని అనుభవించే దగ్గరికి యోవాబు ఆ స్త్రీ దావీదును ఒప్పించి తీసుకొచ్చినట్టుగా ఈరోజు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏమీ లేని స్థితికి వెళ్ళిన మనల్ని, అన్ని పోగొట్టుకున్న స్థితికి వెళ్ళిన మనల్ని, ఉండాల్సిన స్థానం పోగొట్టుకొని, ఉండాల్సిన స్థితి పోగొట్టుకొని, ఉండాల్సిన గౌరవం పోగొట్టుకొని, ఉండాల్సిన మర్యాద పోగొట్టుకొని, ఉండాల్సిన ఆ యొక్క కుటుంబ ఘనత పోగొట్టుకొని అబ్షాలోములాగా మిగిలిపోయి ఉంటే పరిశుద్ధాత్మగా యేసుక్రీస్తు మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకొచ్చి అవన్నీ ఇవ్వగలిగిన వాడు. ఈ విధంగా దావీదే అబ్షాలోమును చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకో దేవా అని మనం ప్రార్థన చేయాలి. అబ్షాలోముకు తండ్రి సహవాసం ఇచ్చినట్టుగా, అబ్షాలోముకి యెరూషలేము సహవాసం ఇచ్చినట్టుగా, అబ్షాలోముకు ప్రత్యక్షతలు ఇచ్చినట్టుగా, అబ్షాలోముకి కుటుంబం ఇచ్చినట్టుగా, అబ్షాలోముకి మరి పారిపోయే జీవితాన్ని తీసివేసినట్టుగా, అబ్షాలోముకు ఏమి లేని స్థితి నుంచి మళ్ళీ అన్ని ఇచ్చినట్టుగా ఈరోజు అబ్షాలోము లాగా నా పరిస్థితి దేవా, తరంబడిన స్థితిలో, పారిపోయిన స్థితిలో, నీ చేసిన తప్పు వల్ల, నేను చేసిన పాపం వల్ల అబ్షాలోము లాగా నానున్నాను. దయచేసి నన్ను చేర్చుకుని అబ్షాలోముకు తిరిగి లైఫ్ ఇచ్చినట్టుగా నాకు కూడా లైఫ్ ఇవ్వమని ఈరోజు మనం దేవుణ్ణి వేడుకోవాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దావీదు అబ్షాలోమును చేర్చుకున్నట్టు తండ్రి అయిన దేవుడు ఈరోజు మన జీవితం నిజంగా అబ్షాలోము లాగా ఒకవేళ ఇవన్నీ కోల్పోయిన స్థితిలో ఉంటే
ఆ రోజు యోవాబు ఆ స్త్రీ ఇద్దరు కలిసి అబ్షాలోముకు మేలు చేసినట్టు ఈరోజు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ ఇవ్వడానికి మన పక్షాన మనతో ఉండి తండ్రి దగ్గరికి తీసుకువచ్చే మధ్యవర్తులుగా సహాయకర్తలుగా ఉన్నారు. ఆయన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు. ఈరోజు మన జీవితం అబ్షాలోం లాగా ఉంటే ఒకే ఒక్క మాట ఈరోజు మనం అడగాల్సింది, దావీదు అబ్షాలోమును చేర్చుకున్నట్టు నన్ను కనికరించి దేవా. అబ్షాలోం పడిన ఆ బాధల్లో అతనికి విడుదల ఇచ్చినట్టుగా ఏవైతే అతనికి కోల్పోయాయి అని మేము విన్నాము, అవే ఈరోజు నేను కోల్పోయిన స్థితిలో ఉన్నాను. తండ్రి సహవాసం, సంఘ సహవాసం, ప్రత్యక్షతలు, ఒంటరితనం, ఏమి లేని స్థితి, పారిపోయిన పరిస్థితి. ఈరోజు నా జీవితం కూడా ఇలాగే ఉంది దేవా. దావీదు అబ్షాలోమును కనికరించి అన్ని ఇచ్చినట్టుగా ఈరోజు నన్ను చేర్చుకొని నాకు ఇవ్వమని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు సహాయం చేస్తూ వాక్య తలంపుల్లో కొన్ని ఆలోచనలు మీరు మా ముందు ఉంచినందుకే వందనాలు ప్రభు. ఒక తప్పు చేసిన అబ్షాలోమును దావీదు చేర్చుకున్నట్టుగా దానికి యోవాబు ఆ స్త్రీ ప్రభువా మాట్లాడి రాజు నొప్పించినట్టు మాకు కనిపిస్తా ఉంది. అలాగే మా జీవితాల్లో కూడా కనికరించండి దేవా. ఈరోజు అబ్షాలోము లాగానైనా నేను చేసిన తప్పులు, పాపాలు ఈరోజు మా మీద కూర్చొని నిజమైన తండ్రి సహవాసాన్ని కోల్పోయాం దేవా. సంఘ సహవాసాన్ని కోల్పోయాం దేవా. ప్రత్యక్షతలు కోల్పోయిన పరిస్థితి, ఒంటరితనమైన అనుభవిస్తున్న పరిస్థితి, పారిపోయిన పరిస్థితి, ఏమీ లేని స్థితికి వచ్చిన పరిస్థితి దేవా. యేసుక్రీస్తు ప్రభువా ఈ రక్తంలో మూలు కడగండి, క్షమించండి. పరిశుద్ధాత్మ దేవా మీరే మమ్మల్ని తిరిగి అక్కడికి చేర్చమని కోరుతున్నాను నాయనా. మీరే మాకు సహాయం చేయమని కోరుతున్నాను దేవా. ఇలాగా నేను ఎంతమంది అయితే అబ్షాలోం లాగా ఇలా కొన్ని సంవత్సరాలు నీ సహవాసాన్ని సన్నిధి కోల్పోయి ఉన్నారు, వాళ్ళందరినీ తిరిగి చేర్చమని కోరుతున్నాను ప్రభా. తిరిగి కనికరించమని కోరుతున్నాం ప్రభా. దావీదు అబ్షాలోము చేర్చుకున్నట్టుగా నన్ను నాలాగా ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా తిరిగి చేర్చుకొని ఏవైతే పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి ప్రభా అబ్షాలోము ఇచ్చినట్టుగా మాకు ఇవ్వమని కోరుతున్నాము తండ్రి. ఇంతవరకు సాయం చేసి ఆరాధనలో మీరు ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా. పాటల్లో సహాయపడ్డారు, ఆరాధన తలంపుల్లో సహాయపడ్డారు, అదేవిధంగా వాక్య వర్తమానాలు సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు. అల్పులము పవిత్రులము దేవా, ఇక ఏ మాత్రం కూడా లేని లోకంలో దరిద్రులుగా బ్రతుకుతున్న మమ్మల్ని ఈ క్షణంలో మీరు జ్ఞాపకం చేసుకొని అందరితో పాటు చిన్నగా మేము మిమ్మల్ని ఆరాధించడానికి ఇక్కడ చేర్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా ఆరాధన మీరు అంగీకరించండి. మీ మాటలు మా హృదయంలో ప్రభావం ముద్రించండి, దాచిపెట్టుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేళ్ళకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వారం అంతా కూడా మాతో ఉండండి అయినా నీ సన్నిధి ప్రత్యక్షతలు కావలసిన ఆత్మీయ అనుగ్రహాన్ని దయచేయి దేవా. శరీరపరంగా, ఆత్మీయ పరంగా, ఆర్థిక పరంగా ప్రతి మేలు మాకు దయచేయి దేవా. అది ఏ రూపంలోనైనా నీకు తెలుసు నా తండ్రి. వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి కూడా మీరే అన్ని విషయాల్లో సహాయపడండి కృపా. సార్వత్రిక సంఘ విశ్వాసులను, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము భూమి మీద జీవంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షణలోకి వచ్చి వాణిలో జీవిస్తున్న వారిని బట్టి వందనాలు. ఎంతో మంది రాలేని స్థితిలో ఉన్నారు, నాకు కనికరించండి. అదేవిధంగా లోకంలో ప్రభు ఎంతో మంది పాపంతో నేను కట్టబడి బంధించబడిన స్థితిలో ఉన్నారు నాయన. ముఖ్యంగా వారిని విడిపించండి. దాంతోపాటు శరీరపరమైన ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, అసమాధానము, ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది ఏ బాధలతో బాధపడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులను, స్నేహితులను, బంధువులను, రక్త సంబంధాన్ని తెలిసిన వారిని, చుట్టుపక్కల వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నీ యొక్క
సహాయం చేత రక్షణలోకి తీసుకురండి. రక్షణలోకి తీసుకొచ్చిన వారిని అక్కడ వరకు మీరే కాపాడండి ప్రభా. ఈ వారం అంతా చేయాల్సిన పనుల్లో, చేయాల్సిన ఆత్మీయ జీవిత ఎదుగుదలలో కావలసిన నూతన సంబంధమైన ప్రత్యక్షతలు దయచేయండి. సాతాను శక్తుల నుంచి అయినా దుష్టుడు వేసే ప్రభా బాణాల నుంచి కాపాడండి. సాతాను శోధనల నుంచి కాపాడండి దేవా. శోధనలకు అవకాశం ఇవ్వకుండా మెలకువగా ఉండి ప్రార్థించడానికి, శోధనలు ఎదుర్కొనే యుద్ధ వీరులుగా మేము ప్రతిరోజు సిద్ధపడడానికి సాయం చేయదేవా. ఎప్పుడైతే మేము ఓడిపోతామో శత్రువు గెలుస్తాడు నాయన. అందుకే నీ సన్నిధిలో మేము విజయంతో సంపూర్ణ బలముతో ప్రతి దినము సిద్ధపడడానికి సాయం చేయి. తద్వారా మానసికంగా, ఆరోగ్యపరంగా, మాటల పరంగా, ఇబ్బందుల పరంగా ప్రతిదీ ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి. అధికారులు, నాయకులను, రాజకీయవేత్తలను, దేశ ప్రెసిడెంట్లను జ్ఞాపకం చేసుకొని అన్ని దేశాలకు క్షేమకరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వారి నిర్ణయాలను ఉంచండి. ఇంకా కొన్ని దేశాల్లో యుద్ధాలు ప్రభావ, ఒకరికొకరు పడని అసమాధాన పరిస్థితులు, సంబంధం బాంధవ్యాలు కూడా మెరుగవడానికి సాయం చేయండి. దేశాల మధ్య నెమ్మది, సమాధానం దయచేది. అధికారులను వారి యొక్క డ్యూటీలను నమ్మకంగా చేయనట్టుగా వారిని సహాయం చేయ ప్రభా. కావాల్సిన జ్ఞానాత్మతో అని మీరే నింపండి ప్రభా. ఎంతోమంది పేదలు ప్రభా, తినలేక, బట్టలు లేక ఎంతోమంది బాధపడతా ఉన్నారు దేవా. సహాయపడమని కోరుతున్నాను దేవా. అన్ని విషయాలు చూపించిన ఏమైనా బిడ్డలను, చిన్న బిడ్డలను, విధవరాలని ప్రభా, అనాథలని ఎంతో మంది ప్రభా మధ్యలో చనిపోతా ఉన్నారు. కుటుంబాలుగా విడవబడుతూ ఉన్నాయి ప్రభా. విడవబడిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఆదరణను పంపించండి దేవా. ఆరోగ్యంగా ఎంతో మంది బాధపడుతున్నారు, వారికి సహాయం చేయండి. వారమంతా మీ సన్నిధి, నీ ప్రత్యక్షతలు, వారానికి సరిపోయిన నీ యొక్క మాటలు మాకు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రభా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నిన్ను ఆరాధిస్తూ నీ దగ్గరికి రావడానికి మేము ఈ మాటలు పట్టుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, నేను కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనకును సార్వత్రిక సంఘానికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క మాటల ప్రకారం మనము చేయడానికి, దేవుడు మన పక్షాన చేయడానికి సహాయం చేసి తోడై ఉండడం. ఆమేన్. అందరికీ వందనాలు.